నమస్తే, వెల్కమ్ టు విజిల్. తెలంగాణలో మరో ఉప ఎన్నిక ఖాయమైంది. ఎమ్మెల్సీ కవిత రాజీనామాను మండలి చైర్మన్ ఆమోదించారు. మండలి సమావేశాల్లో తన రాజీనామా ఆమోదించాలని కోరుతూ తన రాజీనామాకు దారితీసిన కారణాలను కవిత వివరించారు. కన్నీటి పర్యంతమయ్యారు. సభ వేదికగా కవిత కోరడంతో చైర్మన్ రాజీనామాను ఆమోదించారు. ఇప్పుడు కవిత స్థానం కోసం జరిగే ఉప ఎన్నికల్లో ప్రస్తుత మంత్రి బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో ఈ ఎన్నిక కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా మారబోతోంది. శాసన మండలి సభ్యత్వానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజీనామాను శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. 2021లో నిజామాబాద్ స్థానిక సంస్థల స్థానం నుంచి శాసన మండలికి కవిత సభ్యురాలిగా ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి సెప్టెంబర్ 3న ఆమె రాజీనామా చేశారు. తాజాగా మండలిలో ప్రసంగించిన కవిత తన రాజీనామాను ఆమోదించాలని చైర్మన్ను మరోసారి విజ్ఞప్తి చేశారు. కవిత రాజీనామాతో నిజామాబాద్ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయినట్లు లెజిస్లేటివ్ సెక్రటరీ నరసింహాచార్యులు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ రాజీనామా ఖాళీ ఏర్పడిన వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి అధికారికంగా పంపారు. దీంతో త్వరలోనే నిజామాబాద్ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఉప ఎన్నికల్లో ప్రస్తుత మంత్రి అజారుద్దీన్ పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. అజారుద్దీన్ను గవర్నర్ కోటాలో ఎంపిక చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా సుప్రీంకోర్టులో కేసు కారణంగా ఇంకా ఆమోదం లభించలేదు. జూబ్లీహిల్స్ ఎన్నిక సమయంలో ఏ సభలోనూ సభ్యుడు కాకపోయినా అజారుద్దీన్ మంత్రి అయ్యారు. 6 నెలల్లోగా చట్టసభకు ఎంపిక కావాల్సి ఉంది. అయితే ఇప్పటికే 2 నెలల సమయం పూర్తయింది. దీంతో ఇప్పుడు కవిత రాజీనామా ఆమోదంతో ఈ స్థానం నుంచి అజారుద్దీన్ పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ కు స్థానిక సంస్థల్లో నిజామాబాద్ జిల్లాలో ఉన్న బలం ఆధారంగా దీనిపైన తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక కవిత వచ్చే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారానే మరోసారి చట్టసభకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీంతో రానున్న రోజుల్లో కవిత నిర్ణయాలపైన రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది.